బాపట్ల కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు మత్స్యకారులు. అడవిపాలెంలో సముద్ర ప్రాంతాన్ని వెంకట్రావు అనే వ్యక్తి ఆక్రమించారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. పడవలకు అంతరాయం కలిగిస్తున్నారని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. వెంకట్రావు భూ కబ్జాల నుంచి విముక్తి కలిగించాలని మత్స్యకారుల మెరుపు ధర్నా చేపట్టారు. బాపట్ల కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు మత్స్యకారులు. అడవిపాలెంలో సముద్ర ప్రాంతాన్ని వెంకట్రావు అనే వ్యక్తి ఆక్రమించారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. పడవలకు అంతరాయం కలిగిస్తున్నారని మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వెంకట్రావు భూ కబ్జాల నుంచి విముక్తి కలిగించాలని మత్స్యకారులు మెరుపు ధర్నా చేపట్టారు. బాపట్లలో ఉధృతంగా మారింది జాలర్ల కలెక్టరేట్ ముట్టడి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మత్స్యకారులు బాపట్ల కలెక్టరేట్ ను ముట్టడించారు. అడవిపాలెం సముద్ర ప్రాంతం ఆక్రమణపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అడవిపాలెంలో సముద్ర ప్రాంతాన్ని వెంకట్రావు అనే వ్యక్తి ఆక్రమించారంటూ కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పడవలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ కూడా మత్స్యకారులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు మత్స్యకారులు. బాపట్ల కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు మత్స్యకారులు. అడవిపాలెంలో సముద్ర ప్రాంతాన్ని వెంకట్రావు అనే వ్యక్తి ఆక్రమించారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. పడవలకు అంతరాయం కలిగిస్తున్నారని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. వెంకట్రావు భూ కబ్జాల నుంచి విముక్తి కలిగించాలని మత్స్యకారులు మెరుపు ధర్నా చేపట్టారు. బాపట్లలో మత్స్యకారుల మెరుపు ధర్నాకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, కొద్ది కాలంగా కూడా అక్కడ ప్రైవేట్ వెంచర్లు వేస్తున్నారని చెప్పేసి కూడా మత్స్యకారులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే విషయం మీద కూడా దాదాపుగా 4 రోజులు కూడా ధర్నా చేశారు మత్స్యకారులు. అక్కడ పడవలు లోపలికి వెళ్లే సమయంలో కూడా అక్కడికి దారి ఉండాలని చెప్పారు. గత నుంచి కూడా మేము అక్కడ వాడుతున్నామని చెప్పారు. అయితే ప్రైవేట్ వెంచర్లు వేసిన నేపథ్యంలో కూడా ఆ దారిని మొత్తం పూర్తి చేశారు. అప్పుడు పెద్ద పెద్ద బండరాలు వేసి కూడా అక్కడ పూర్తి చేయడం జరిగింది. దాంతో కూడా కొద్ది కాలంగా కూడా మత్స్యకారులు అక్కడ ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా కలెక్టర్ కూడా ఆ ప్రాంతాన్ని గతంలో పరిశీలించి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తంగా కూడా ఎవరు దాన్ని వాడకూడదని చెప్పేసి దాన్ని మొత్తానికి కూడా ఆ కాలం ఏదైతే ఉందో యథావిధిగా దాన్ని చేయాలని చెప్పేసి మన గతంలో ఉన్న కలెక్టర్ కూడా దాన్ని ఆదేశించడం జరిగింది. అయితే తాజాగా అయితే ఇప్పుడున్న ఈ రోజు నిన్న మన జరిగిన పరిస్థితి పరిణామాల్లో కూడా కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతాన్ని మళ్ళీ మళ్ళీ అదే బండరాలు కూడా పూర్తిగా వేసేసి కూడా పడవల్ని వెళ్ళలేకుండా కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో బోర్ల వెంకట్రావు అని చెప్పిన వ్యక్తి కూడా అక్కడ దాన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆరోపణ చేస్తున్నారు. అయితే మేము గతం నుంచి కూడా దాదాపుగా మా కుటుంబాలన్నీ కూడా ఆ ప్రాంతాల నుంచి కూడా పడవల నుంచి కూడా లోపలికి వెళ్తా ఉంటాయి. ఆ డౌన్ ఉన్న ప్రాంతంతో కావడంతో కూడా అక్కడి నుంచి వెళ్తాయని చెప్తున్నారు. గతంలో కూడా వీళ్ళు అక్కడ ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా ప్రైవేట్ వెంచర్లు ఎవరైతే వేశారో ఆ వెంచర్ల మొత్తాన్ని కూడా ఆ దారి పక్క తీసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా వాళ్ళు మళ్ళీ అది ఏదైతే ఉందో మొత్తాన్ని కాలం మొత్తాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఆక్రమణ చేసుకుని మళ్ళీ వెంచర్లు వేసుకున్నారని చెప్పేసి కూడా మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంటే తమ జీవనోపాధి మొత్తం కూడా కౌలుపోతున్నామని చెప్పేసి కూడా ఇప్పటికి కలెక్టరేట్ ముట్టడించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే కొద్ది కాలంగా కూడా ప్రైవేట్ వెంచర్ల వల్ల కూడా బాపట్ల ప్రాంతంలో కూడా తీర ప్రాంతాల మధ్యలో కూడా కొద్ది కాలంగా మత్స్యకారుల కన్నా కొంతమంది వెంచర్ల వల్ల కూడా కొద్దిగా గొడవ జరుగుతున్న మన వాస్తవం. అయితే దీనికి ఆపాలని చెప్పేసి కూడా ఇప్పటికే మత్స్యకారులు అయితే కలెక్టరేట్ ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.